గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్షకు దిగారు. కాంగ్రెస్ వార్ రూమ్ లో పోలీసుల సోదాలపై మండిపడుతున్న నాయకులు ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు గాంధీ భవన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం ప్రగతి భవన్ ముట్టడికి సిద్ధం కాగా పోలీసు వారిని గాంధీ భవన్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడుగడుగున అడ్డుకోవడంతో పార్టీ నాయకులు గాంధీ భవన్ వద్ద దీక్ష చేపట్టారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముట్టడిస్తామని కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో సీసీసీ చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ చుట్టూ ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. మీ ఇంటికి మిమ్మల్ని మనన్నామా దాడి చేస్తున్నాం మీ ఇంటి మీదకి వచ్చి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఇవాళ ఒక్కరోజు మమ్మల్ని ఆపుతారేమో, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, ఎన్ని రోజులని మమ్మల్ని ఆపుతారు, మమ్మల్ని ఎన్ని రోజులు ఏం చేస్తారో మేము కూడా చూస్తామని చెప్పేసి నేను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. కొట్టండి అంటాడు. అంటే దేశంలో అత్యున్న సంస్థలు ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ ఈ సంస్థల మీద వాళ్ళు మీ ఇంటికాడికి వస్తే మీరు మరలబడండి, మీరు కొట్టండి అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. మరి అదే విధంగా ఇవాళ పోలీసు వాళ్ళు మా ఇంటి మీదకి వస్తే మరి మేమేం చేయాలి? ముఖ్యమంత్రి గారు మేము కూడా మరలవాడన్నా పోలీసు వాళ్ళ మీదకి? మీరు చేస్తేనేమో ఒకటి, మేము చేస్తేనేమో ఇదా? మేము ప్రజల సమస్యల గురించి అడుగుతున్నాం. నువ్వు పోయి ఢిల్లీలో బీఆర్ఎస్ పెట్టుకొని ఇవాళ మమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తా, ఇవాళ అది చేస్తా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు ఇవాళ తెలంగాణ ఇవ్వకపోతే నీ టీఆర్ఎస్ ఎక్కడ ఉండేది?